పవన్ కళ్యాణ్ గారు కాదని నేను కాదు అని చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు సార్, మేమేం మాట్లాడట్లా. మీ నాయకుడు ప్రదర్శిస్తున్నటువంటి ఆ భావజాలం ఏంటో చెప్పండి, ఆ భావజాలం ఏంటో చెప్పండి. ఎవరిని అనుకరించడానికి, ఎవరిని కించపరచడానికి మాట్లాడుతున్నారు? అది కూడా చెప్పాలి కదా. శివశేఖర్ గారు భావజాలం అంటున్నారు. మేము పేదల పట్ల కుల మత రహిత పరిపాలన మాది. మా భావజాలం ఇది, మా భావజాలం ఇద్దరు మాట్లాడారు. ఆయన మాట్లాడండి. మీ భావజాలం ప్రజలు కాదు, ఇస్తారు, మీకు ఇస్తాను. బట్ జనసేన పార్టీ బహుజన సిద్ధాంతంతో వెళ్తుంది, అంబేద్కర్ వాదంతో వెళ్తుంది. మీకు తెలియకపోతే నేను చెప్తాను. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు నిజంగా బహుజన భావజాలంతో వెళ్తే, అంబేద్కర్ గారి భావజాలంతో వెళ్తే మీ మంత్రులు ఎవరండి? మీ మంత్రులు ఎవరు? ఈ రోజు మీరు మంత్రి పదవి తీసుకున్నటువంటి ఒక్క మంత్రి పదవి మళ్ళీ బహుజన భావజాలమని మళ్ళీ బహుజన భావజాలం మీకు లేనే లేదు. మీరు బహుజనుల వ్యతిరేకంగా మారుతున్నారు. మీరు బహుజనుల దగా చేసేటటువంటి పార్టీగా మీరు మారుతుంది మీ పార్టీ. మీరా మాట్లాడేది ఎక్కడంటే భావజాలం. మీరు తీసుకున్నటువంటి 3 మంత్రి పదవులు మీ కులానికి లేకపోతే మీకంటే వేరే కులస్తులకి ఇచ్చారు. ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే మీరు మంత్రి పదవులు ఇవ్వడంలో భావజాలం ఎక్కడుందో చెప్పండి. ఒక నిమిషం ఆయన సమాధానం చెప్పండి. మీరు ఒకటి అడిగారు, ఆయన సమాధానం చెప్పనివ్వండి. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న అడగనివ్వండి. మీరు తీసుకున్నటువంటి మంత్రి పదవులన్నీ మీ కమ్యూనిటీకి, కమ్మ సామాజిక వర్గం, ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చి బహుజన భావజాలం చెప్పలేరు. అన్నసరీ టాపిక్ తులసిరెడ్డి గారు, ఇది పార్టీకి అలవాటు. తులసిరెడ్డి గారు ప్లీజ్ రెస్పాండ్. ఏది అన్నసరీ టాపిక్ అండి? డైవర్ట్ అవుతుంది కదా. వంశీ గారిని అక్రమంగా ఎందుకు ఎందుకు బహుజనులకి మీరు పదవి ఏం మాట్లాడతారు? దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు. మాట్లాడటం అలవాటు చేసుకోండి. తులసిరెడ్డి గారు అదే మీకు కూడా వర్తిస్తుంది సార్. అదే మీకు కూడా వర్తిస్తుంది. మీరు ఆ విధంగా నోరు పారేసుకోకండి. మీరు నోరు పారేసుకోకూడదు. అడిగినటువంటి మాటకి సమాధానం చెప్పగలిగితే మీరు డిబేట్లకు రండి. అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పగలగాలి. మీరు బహుజనులకు ఎందుకు మీరు మంత్రి పదవి ఇవ్వలేదో చెప్పగలగాలి. మీరు ఏ ప్రాతిపదికన మీరు మంత్రి పదవి బహుజనులకు ఇవ్వలేదో చెప్పాలి. ఎస్సీలు ఓట్లు వేయలేదా? ఎస్సీలు మీకు ఓట్లు వేయలేదా? ఎస్సీల ఓట్లు మీరు తీసుకోలేదా? బీసీల ఓట్లు మీరు తీసుకోలేదా? బీసీలు మీకు నాయకత్వం కలిగినటువంటి నాయకులుగా మీకు కనబడరా? ఏం మాట్లాడుతున్నారు? తులసిరెడ్డి గారు ఏం నాన్సెన్స్ మీరు మాట్లాడుతూ మళ్ళీ మమ్మల్ని నాన్సెన్స్ అంటారా? పెద్ద ఆయన కూడా ఉన్నారు, ఆయన మాట్లాడిన తులసిరెడ్డి గారిని. తులసిరెడ్డి గారు ఏంటి పరిస్థితి, ఏపీ పరిస్థితి? ఓవరాల్ గా అంటారా? ఓవరాల్ గా కాదు, కక్ష సాధింపు చర్యలు ఈ రకంగానే ఎక్కువగా అవుతుంది. ఇప్పుడు 8 నెలలు 9 నెలలు అయింది. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. దాని మీద ఏ రకంగా ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదో ఉందో తర్వాత అంశం. అవును, మీరు అసెంబ్లీకి వెళ్తున్నారా చంద్రశేఖర్ గారు? సింపుల్ గా చెప్పండి. మీరు ఎమ్మెల్యే గారు కదా, ఏముందా అదే డిసిషన్ తీసుకుని అసెంబ్లీకి రాకూడదా? కోర్టులో కేసు వేస్తుంది, కోర్టు ఏం డైరెక్షన్ ఇస్తుందో చూద్దాం. ఓకే రైట్. వారికైతే భయం, 11 మందిని కూడా ఎదుర్కోలేరు. అందుకే వారు మా బడ్జెట్ సమావేశాలు చాలా కీలకమైంది. ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే ప్రశ్నించాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చాలా కీలకమైంది. ఒకవేళ వీళ్ళు సభలకు వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకున్నారో అది చేస్తారు, ఆ రకంగానే ముందుకు వెళ్తారు. బయట ఎంత మాట్లాడుకున్నా అది వేస్ట్. మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందులోనే మాట్లాడాలి. అది వెళ్లాల్సిన అవసరం ఉందా, లేకపోతే వంశీ అరెస్టా, కొడాలి అరెస్టా, రోజు అరెస్టా, ఇవే డిస్కషన్లా ఏపీలోని.